అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. పెద్దలారా, మిత్రులారా, ఇది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గురించి వీడియో చేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న ఆ రోజు చూసిన దాన్ని ఆ రోజు బహిరంగ సభ అది ఓపెన్‌గానే మాట్లాడారు. ఈ క్రమంలో సస్పెన్షన్ అనేదే పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. సస్పెన్షనే మమ్మల్నేం పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదులే గానీ ఎందుకంటే కాంగ్రెస్‌లో ఆధిపత్య కులాలకి పెద్దపీటేయటం, పిల్లలున్నోళ్ళకి పీటలేస్తారంటారు గదా! ఆధిపత్య కులాలకి పెద్దపీటలేయటం, బీసీలని, బడుగు జీవులకు సంబంధించొచ్చినప్పుడు చిన్నచూపు చూడటం అనేది ఆనవాయితీ. డబ్బులున్నోళ్ళకి టికెట్లు ఇయ్యటం, ఈ కథా కార్ఖారం అందరికి తెలిసిందే. అందుకోసం తీన్మార్మలను సస్పెండ్ చేయటం అంటే ఒక ఎన్నికల మూమెంట్‌లో ఒక టెంపోలో మాట్లాడుతా ఉంటారు. అది గూడా సబ్జెక్ట్ లోపలే. ఆ వీడియోస్ అన్నీ నేను చూశాను. ఫాలో అవుతూ వాచ్ చేస్తూ వస్తా ఉన్నాం. ఎందుకంటే మిగతా సమాజానికి ఇయన్నీ తెలియవు. ఏం జరుగుతుంది ఏందనే దానికొచ్చినప్పుడు. సో, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ నవీన్, చింతపండు నవీన్. సరే క్లారిటీ కోసం పేరు చెప్పానన్నది. సో, ఇక్కడ సస్పెన్షన్ అనేది పెద్ద ఆశ్చర్యకరంగా ఉన్నది. తను ఒక ఇది జేసి పంపిస్తే, వీడియో జేసి పంపిస్తే, దాని మీద ఏం జేశారు వీళ్ళు? రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో 3% ఉన్నది. ఓసీలంతా కలిపితే 100కి 8% ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 4,00,00,000 అనుకోండి, 4.5 అనుకోండి. ఎట్లా రేషియో తీసినా గూడా తెలంగాణ సమాజంలో ఓసీలు 8% ఉన్నారు. సో, అందుకోసం ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడింది గూడా నేను మిగతా వాళ్ళ ప్రస్తావన చేయట్లేదులే గానీ, తీన్మార్ మల్లన్న మాట్లాడింది గూడా బీసీ వాదంతోనే మాట్లాడారు. మా ఓట్లు మేమేసుకుంటాము అని మాట్లాడారు. దాంట్లో కామెంట్‌కి ఆయన సమాధానం జెప్పారు. ఆయన క్యూ న్యూస్ పేరుతోని ఏదో ఛానల్స్‌కి ఇంటర్వ్యూస్ ఇస్తూ చెప్తా ఉంటాడు. అందులో ఎమ్మెల్సీ గూడా అయ్యాడు. అనేక సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయనదేమి రహస్య జీవితం గాదు. లేకపోతే కొన్ని విప్లవ పార్టీలాగా రహస్య జీవితం గాదు. లేకపోతే అతనేమి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసేటువంటి వ్యక్తి గూడా కాదు. సమాజ నిర్మాణంలో భాగస్వామి. సో, ఆయన్ని సస్పెండ్ చేయటం ఆశ్చర్యార్థకంగా ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య కులాలు ఎంత తిట్టినా, దుమ్మెత్తి పోసినా, ఇతర అధికార పార్టీలని కేంద్రంలో అధికార పార్టీల నుండి కలిసొచ్చినా గూడా, మాట్లాడి మంతనాలు జరిపినోళ్ళకి గూడా ఆ క్యాబినెట్‌లో ఇప్పుడున్న రేవంత్ అన్న క్యాబినెట్‌లో మంత్రి పదవులు అనుభవిస్తా ఉన్నారు. మీ మీ పేర్లన్నీ చెప్పంలే ప్రజలకందరికి తెలుసు. కానీ తీన్మార్ మల్లన్నకి సంబంధించి మీరు మామూలు సందర్భంలో సస్పెండ్ చేసుకొనుంటే మేము పట్టించుకునేవాళ్ళం గాదు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్ చేయడం అనేదే పెద్ద కామెడీ లాగా ఉంది. జెమినీ కామెడీ అంటారు మా ఫ్రెండ్స్ డిస్కషన్స్‌లో. జెమినీ కామెడీ, కామెడీ జోన్ అని వస్తా ఉంటాయి టీవీ ఛానల్స్‌లో. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి. అలానే ఉంది కాంగ్రెస్ వైఖరి. ఏంటంటే ఇది అసలు ఎంత జెమినీ కామెడీ అంటే, ఒక అంశం మీద ఒక ఎమ్మెల్సీ మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. ఆయన గురవారెడ్డి గారు అనుకుంటాను. గురవారెడ్డి గారు మహానుభావుడివయ్యా నువ్వు. బీసీలని పడుకోనున్న బీసీలని లేపుతా ఉన్నావు. కోపాలొస్తున్నాయి మా వాళ్ళకి ఇప్పుడే. సో, అసలు మీకు ఒక వైఖరి ఉందా మీ కాంగ్రెస్ పార్టీకి? ఎమ్మెల్సీ ఎన్నికలు పుట్టిన దగ్గర నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గాని, ఏ రోజన్నా మీరు అభ్యర్థిని పెట్టారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీరు ఎలా అయినా సెక్షన్స్ ఇస్తారు, ఎలా సస్పెండ్ చేస్తారు. ఒక కులాన్ని కించపరిచాయని మాట్లాడుతా ఉన్నారు. తీన్మార్ మల్లన్న కులాన్నేం కించపరచలే. సమాధానం చెప్పాడు. అంటే భారతదేశంలో 5,000-7,000 కులాలున్నాయని చెప్పబడతా ఉన్నాయి. లెక్కలు చూద్దాం మళ్ళొకసారి. ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో, అయితే 5,000-7,000 కులాలుంటే భారత రాజ్యాంగం దాన్ని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీగా 4 కులాలు చేసేసింది. మైనారిటీలు అటు ఓసీలో గాని, ఇటు బీసీలో గాని వస్తా ఉన్నారు. సో, ఇది పరిస్థితి. సో, ఇందులో మతాలకి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. ఎందుకంటే ఈ బీసీలంటే బ్రిటిషోళ్ళు పరిపాలించిన లేకపోతే అనేక సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యం, ముస్లిం సామ్రాజ్యాలు ఈ దేశంలో ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక వందల, వేల సంవత్సరాలు పరిపాలించినా కూడా అటు ముస్లింలు గాని, ఇటు బ్రిటిష్ ఇండియా ఏదైతే క్రిస్టియన్ మతాన్ని అనుసరించేవాళ్ళు గాని, ఎవరు ఇది చేసినా కూడా ఈ దేశంలో బీసీలు, ఈ దేశ మూలవాసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివిధ కులాల వాళ్ళంతా ఈ దేశ ఆచార వ్యవహారాలు నిలబెట్టుకుంటూ వచ్చారు. ఎన్ని కష్టకాలాల్లో ఉన్నా, ఎన్ని బానిస వ్యవస్థలొచ్చినా, ఎంత జంతువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ కులాలు వాళ్ళు ఇక్కడి ఆచార వ్యవహారాల్ని సాక్షాత్తు మేము హిందువులకు పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు నాతోని. ఈ దేశంలో ఆచార వ్యవహారాల్ని హెరిటేజ్ అండ్ కల్చర్ నిలబెట్టింది బీసీలని.
అలాంటి బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు అభ్యంతరాలు ఏమున్నాయి? బీసీలో ఏ, బి, సి, డి, ఈ. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉంటాయి. ఓకే. ఈ 4 వాటిలలో మతాలు కూడా మెర్జయినాయి. క్రిస్టియన్స్ బీసీసీగా ఉన్నారు. ముస్లిమ్స్ బీసీఈగా ఉన్నారు. మతాలు కూడా బీసీలోనే మెర్జయినాయి. దేశం విశాలమైన దాంట్లో బీసీలకు సంబంధించినది. ఈ క్రమంలో మేమెంతో మాకంత ఓటా అనేది గత కొన్ని దశాబ్దాలుగా అట్లా చెప్పాల్సొస్తే 5 దశాబ్దాల బీసీల కల ఇది. ఈ 5 దశాబ్దాల బీసీ కలని కాంగ్రెసోళ్ళు మీరే మండల కమిషన్ ఏశారు, దాన్ని చెత్తబుట్టలో ఏశారు. కాళేకర్ కమిషన్ ఏశారు, దాన్ని చెత్తబుట్టలో ఏశారు. ఇంకొక కమిషన్ ఏశారు, దాన్ని చెత్తబుట్టలో ఏశారు. మరొక కమిషన్ ఏశారు, చెత్తబుట్టలో ఏశారు. మీరు ఈ బీజేపీ మధ్యలో ఒక ఎమర్జెన్సీ టైము ఇంకా మిగతాది పోను. లేకపోతే ఈ 11 ఏళ్ళు తీసేస్తే ఈ 78 సంవత్సరాల్లో మీరే 55 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలన చేశారు. బీసీలకి ఏం చేశారో చెప్పాలి. సరే, రాజ్యాంగం ప్రకారం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినప్పుడు ఎస్సీ, ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగం ప్రకారం హక్కులు పొందుతూ ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అన్ని రంగాల్లో హక్కులు పొందుతున్నారు. వాళ్ళు మా తమ్ముళ్ళే పొందనండి. తమ్ముళ్ళు ఏరుబడిన తర్వాత తమ్ముళ్ళు వాళ్ళు మంచిగా బతుకుతున్నారంటే అన్న సంతోషంగానే మనసులో సంతోషపడతాడు. మేము కూడా బీసీలో తమ్ముళ్ళు బతుకుతున్నారంటే మంచిగా సంతోషపడతా ఉన్నాం. సరే, ఎస్సీ వర్గీకరణ ఉంది. పరిష్కారం ఈరోజు పరిష్కారం అయింది. దాని గురించి ఇప్పటికే మన ఛానల్లో చెప్పించాం. మరిన్ని అవసరమైనప్పుడు అప్డేట్స్ కోసం మళ్ళీ మనం చెప్పడం లేకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రధానమైన ఏంటంటే మేమెంతో మాకంతా. ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి. ఖచ్చితంగా ఈ దేశంలో 100కి 52% బీసీల జనాభాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీ లెక్కల ప్రకారం 56% పైగా బీసీలు ఉన్నారు. అది మా లెక్కలైతే 100కి 60% బీసీలు ఉన్నారు. సరే, మీరు సమగ్ర సకల కుల జనగణన సర్వే ప్రకారం చూసినా కూడా 56% బీసీలు ఉన్నారని చెప్తా ఉన్నారు. అందుకోసం మా ఓటా మాకేమని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఓసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది, మారాలా, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత అని ఈ 78 ఏళ్ళు మీరు అనేక సిద్ధాంతాలు అప్లై చేశారుగా. సోషలిజం, క్యాపిటలిజం, టూరిజం, ఆయిజం, ఈయిజం, అనేక ఇజాలు అప్లై చేశారు కదా. మరి ఈ దేశ ప్రజలు అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉన్నారు? ముఖ్యంగా బీసీ ఉపకులాలకు సంబంధించి ఎందుకు అభివృద్ధికి దూరంగా ఉన్నారనేది చెప్పి తీరాలి. సో వీటిని బీసీవాదంగా ప్రశ్నించిన తీర్మానాలను మీరు ఎలా చేస్తారు? సస్పెండ్ చేస్తారు. అదొక బీసీవాదం. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు 70 రాజకీయాలు అనుకుంటున్నారా గురువారెడ్డి గారు? మీరు పెద్ద మనిషి, వ్యక్తిగతంగా గౌరవిస్తాము. మీకు వ్యక్తిగతంగా గౌరవించడం కాదు, నమస్కారం తెలియజేస్తాము. కానీ మీ బీసీల బాధ్యత మీకు తెలియవు. మీ జనాభా ఎంత ఉన్నారు? మీరే 6 అని చెప్పుకుంటూ ఉన్నారు. మీరు 6 లేరని మా పెద్దలు చెప్తా ఉన్నారు. మీరు 3% ఉన్నారు. మీరుంది రెడ్లు 3% పెద్దయినా. మీ ఓటా మీరు తీసుకోండి. మీరు 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? సో అందుకోసం తీర్మానాలను ఎలా సస్పెండ్ చేస్తారంటున్నాను నేను. సో ఏ ప్రకారం సస్పెండ్ చేస్తారు? అట్లా సస్పెండ్ చేయాల్సి వస్తే మీ క్యాబినెట్ మంత్రులు పాత వీడియో క్లిప్పింగ్స్ మా వాళ్ళు స్టోర్ చేసి పెట్టారు. మళ్ళీ అన్నీ రిలీజ్ చేస్తే మళ్ళీ అసలు మీ గవర్నమెంట్లో గల్లీ నుంచి హైదరాబాద్ దాకా మా వాళ్ళు బీసీలో ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. ఆ సోయి లేకపోతే ఎట్లా? ఈ 70 రాజకీయాలు అనుకుంటున్నారా? బీసీ విద్యావంతుల వేదికలు పనిచేస్తూ ఉన్నాయి. బీసీలు ఇంటలెక్చువల్ ఫోరమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. బీసీ ఉద్యోగ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. బీసీ విద్యార్థి యువజన మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా యావత్ బీసీ సమాజం మాకేం జరుగుతుంది అనేది చర్చ జరుగుతూ ఉంది. మీరేం చేసినా చర్చ జరుగుతూ ఉంది. గతంలో మా వాళ్ళు పేదరికంలో ఉండొచ్చు, ఎక్కువ మంది పిల్లలతోని, నిరక్షరాస్యతోని, ఈతి బాధలతోని, కుటుంబ బాధలతోని, ప్రకృతి వైపరీత్యాలతోని మా వాళ్ళు ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. మా పిల్లలు కూడా చదువుకుంటూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మాకు బీజేపీ కూడా చుట్టమేం కాదు, వాళ్ళది మాట్లాడుతున్నాను. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు మాకేం చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. గురువారెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు సస్పెండ్ చేసింది గురువారెడ్డి గారు తీర్మానాలని. ఈయన మహేష్ కుమార్ గౌడు మరి ఒక బీసీ బిడ్డ వేయండి, దీని మీద పరిశీలన చేయాలి. మీ కాంగ్రెస్ వాళ్ళు అచ్చం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో కొట్టుకుపోయే కాంగ్రెస్ని తీసుకొచ్చి నిలబెడితే మీరేం చేస్తూ ఉన్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకి మాట్లాడరా? మీరు మాట్లాడరు, మా లాంటి వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడినవరా? ఇది కరెక్ట్ కాదు. ఒక బీసీ బిడ్డ ఏంటి, బీసీలకు సంబంధించి అక్కడంతా కొంపలే మునిగిపోయి ఉన్నది మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు మీరు ఏ రోజైనా శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ అభ్యర్థినని ఏ రోజన్నా నిలబెట్టారా? అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు పుట్టిన దగ్గర నుంచి 78 ఏళ్ల స్వాతంత్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పుట్టిన దగ్గర నుంచి ఏ రోజన్నా
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ రోజన్నా మీ అభ్యర్థి ఉన్నాడా? ఎవరైనా ఇటువంటి నిలబడితే మద్దతు ఇవ్వటం తప్ప ఎన్ని రోజులు? సరే తన పద్ధతిలో తను మద్దతు ఇచ్చాడు. దాని మీద ఇది చేశాడు. ఆ! ఏమన్నా రాచరిక పరిపాలనలా? రెడ్డిని విమర్శిస్తే రెడ్డి కులం 3% ఉంటే ఏంది, పోతే ఏంది? మరి బీసీలు 56% పోరా? మీరు 3% ఉన్నోళ్ళకే ఎగబడి సస్పెండ్ చేశారు. 56% బీసీలు ఉన్నారని మీ లెక్కలే చెప్తా ఉన్నాయి. 56% మందిలో అందులో ఏ కొద్ది పర్సెంటు 53% అంతా 56% అంతా. అందులో ఏ కొద్ది పర్సెంట్ మీ మీద కోపం వస్తే మీ ప్రభుత్వం మీది అసలే మార్జిన్‌లో ఉన్న గెలిపించిన ప్రభుత్వం మేమంతా కలిసి. నెక్స్ట్ వస్తారా మీరు ఇట్లా చేసుకుంటూ పోతే? సో, అందుకోసం కొంచెం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అసలు బీసీ వాదం తెలియని వాళ్ళే ఆ సస్పెన్షన్‌కి వెళ్తారు. ఎందుకంటే బీసీల బాధ మీకు తెలియదు. వార్డు నంబర్ ఎంత? వార్డు నంబర్ బిసాద్ ఎంత? ఒక గ్రామ పంచాయతీలో వార్డు నంబర్ కానటువంటి బీసీ కులాలున్నాయి. 146 బీసీ కులాలుంటే, ఈ రోజుకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే, ఒక వార్డు నంబర్ ఎంత? వార్డు నంబర్ బిసాద్ ఎంత? వార్డు నంబర్ గాని పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. 500 మందికి 500 మంది ఉంటే ఒక గ్రామ పంచాయతీ చేశారు. ఈ 500 మందిలో 10 వార్డులుంటే 10 50లో 500. అంటే ఒక్కొక్క వార్డు 50 ఓట్లతోని ఏర్పడుతుంది. ఇక 25, 26 ఓట్లొస్తే ఒక వార్డు నంబరు. వార్డు నంబర్ ఎంత? వార్డు నంబర్ బిసాద్ ఎంత? ఇప్పటికీ మీ విధానాలతోని, మీ కాంగ్రెస్ పాత్రే చాలా కీలకమైంది. మీ విధానాలతోని 146 తెలంగాణ బీసీ కులాల్లో ఇప్పటికీ 80 బీసీ కులాలు ఈ రోజుకి వార్డు నంబర్ గాల. మీదేం లేదా? మీ కాంగ్రెస్ వాళ్ళది బాధ్యత మీది కాదా? 55 తెలంగాణలో 60 ఏళ్ళకి పైగా 78 ఏళ్ళలో 60 ఏళ్ళకి పైగా మీరే పరిపాలించినట్టు ఉన్నారు కదా! దేశంలో కూడా 50, 55 ఏళ్ళ పైగా మీరు పరిపాలించారు కదా! మీది నైతిక బాధ్యత కాదా? మండల కమిషన్ సిఫారసులు చేస్త్రి. దాన్ని చెత్తబుట్టలో దాఖలు చేస్త్రి. దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసిన వీపీ సింగ్ గవర్నమెంట్‌ని మీరేం చేశారు? బీజేపీతో కలిసి వీపీ సింగ్ మండల కమిషన్‌ని అమలు చేస్తున్నాడని చెప్పి కూలగొట్టింది మీరు కాదా? మీరంతా ఒకతాను ముక్కలే. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ వెనకటి రోజులేం కావు. సో, అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ దేశంలో బీసీల సంగతి ఏందో చూపిస్తాం. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. కాలేకర్ కమిషన్ ఏస్త్రి. ఇంకొక కమిషన్ ఏస్త్రి. మీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్‌లోనే బీసీ కమిషన్ ఏశారు. పుట్టస్వామి కమిషను. ఆ లెక్కలే దీన్ని తెలంగాణలో ఎవరెంత వెనకబడి ఉన్నారు? బీసీలు 100కి 29% డెవలప్ అయ్యారు. మిగిలిన 75% వెనకబడి ఉన్నారు. వీళ్ళని ముందు పెట్టేసి 71% మందిని మరి సమగ్రాభివృద్ధి, సంతులితాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి అని లెక్కలు చెప్తారు కదా! ఏది మీరేసిన కమిషన్‌లే మళ్ళీ చూపించండి. మళ్ళీ లెక్కలు విడుదల చేయండి కులాల వారీగా. ఈ దేశంలో మీరు పెట్టినటువంటి అన్నీ ఫెయిల్ అయినప్పుడు గుడ్డిగా బడ్జెట్ అలాట్‌మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఈ 78 ఏళ్ళు అటు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని. అసలు కులాల వారీగా బడ్జెట్ అలాట్‌మెంట్స్ జరిగి ఉంటాయి. 31లో తీసిన లెక్కల ప్రకారమే అలాట్‌మెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. గుడ్డిగా అలాట్‌మెంట్స్ చేసుకుంటూ వస్తూ అసలు అది అట్టడుగు వర్గాలకు అందనటువంటి పరిస్థితిని మనం చూసాము. ముఖ్యంగా బీసీ సమాజానికి అందనటువంటి పరిస్థితిని చూసాం. సాక్షాత్తు మీ కీర్తిశేషులు భారత మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారి తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారే అన్నాడు. నేను ఒక రూపాయిని ముఖ్యంగా ఖమ్మంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామానికి రూపాయి పంపిస్తే 21 పైసలు ఎక్కడ చేరుతుందన్నారు. దానికి కారణం ఎవరు? అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి అన్నిటికీ మీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. అటు చెప్పాల్సొస్తే బీసీ ద్రోహుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మండల కమిషను, కాలేకర్ కమిషను, పుట్టుస్వామి కమిషను, ఇంకా అనేక కమిషన్లు. ఇన్ని కమిషన్లలో వేసింది మీ ప్రభుత్వాల్లో వేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క కమిషన్ సిఫార్సులు, మీ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ సిఫార్సులు ఒక్కటైనా 43కు పైగా మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఈ రోజుకి ఒక్కటైనా అమలు చేశారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగా మీరు అమలు చేసి ఉంటే మీరు కనీసం 2, 3 అమలు చేసి ఉన్న శ్వేతపత్రం విడుదల చేయండి. అందుకోసమే కదా మీరు దేశ ప్రజలకు దూరమైంది. మాట్లాడితే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి సహజంగానే వస్తుంది. మాట్లాడితే తమ్ముళ్ళకి ఇచ్చినందుకు సంతోషమే. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని బీసీలని ఆపుదామని ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని రోజులు మగ్గొడతారు, ఎన్ని రోజులు పేదరికం ఉంచుతారు, ఎన్ని రోజులు వీళ్ళ జీవితాల్లో చీకట్లో మగ్గొడతారు, వెలుగుల్లోకి రాకుండా ఉంచుతారు ఈ బీసీ సమాజాన్ని. అందుకోసం మీరు ఇంత అన్యాయం జరిగితే, ఇంత బాధ గుండెల నిండా ఉంటే, ఇంత బాధ కడుపు నిండా ఉంటే, దాన్ని తీర్మానమల్లని చెప్పింది కూడా రూపాయలో 10 పైసలు అందే చెప్పాడు. ఇంకా చాలా బాధలున్నాయి. ఆయన ఉన్న డయాస్‌లో సరిగ్గా మాట్లాడటం సాధ్యం కాల. ఆ లెక్కలన్నీ తర్వాత రూ. 5 విడుదల చేసినట్టున్నాడు ఏమన్నా. కొన్ని వీడియోస్ అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. సో, ఇంత బీసీ ద్రోహుల పార్టీకి సంబంధించి ఒక ఆణిముత్యం దీంట్లోకొస్తే, మీ పార్టీలోకొస్తే, ఆ పార్టీలో ఎక్కువ మంది గొంతుక 100కి 56% చాలా మేజర్ పార్ట్ కదా! ఈ దేశంలో గాని, రాష్ట్రంలో గాని.
100కి 56% పైగానే మీ లెక్కలు 56% పైగానే ఇంకేదో 3% చేశారు కాబట్టి ఇంక పెరుగుతది. మా లెక్కలైతే 65% అనుకోండి. అంతమంది ప్రజల వాయిస్‌ని అడిగాడాయా? అది ప్రజాస్వామ్యం గదా! మీ కాంగ్రెస్‌లో ఎప్పుడు ముఠాలు ఏ మండలంలోనైనా, ఏ జిల్లాలోనైనా 2 గ్రూపులు లేకుండా ఉన్నాయా? తను స్పష్టంగా ఉన్న పరిస్థితిని బీసీల బాధని, ఆక్రందనని మాట్లాడలేని గొంతుకల్లో తను మాట్లాడాడు. ఒక జర్నలిస్ట్‌గా, ఒక లీడర్‌గా, ఒక ప్రజాప్రతినిధిగా. దానికి సస్పెండ్ జేస్తారు. మరి సస్పెండ్ చేయాలంటే దానికి ఎన్నికల ముందు వీడియోలు చూడండి. మీ నాయకులు ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడెక్కడ చేశారు? ఏమేమి మాట్లాడారు? ఏ ఏ లీడర్లు కలిసారు? మీ మీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళలో నాకు ఒక పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయండి. అన్ని ఎమ్మెల్యే సీట్లకు సంబంధించిన ఖర్చు నేను చూసుకుంటానన్నాడు. ఆ! అసలు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది. నేను మా పార్టీలోకి వస్తాను. వివిధ అధికార పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ శాసనసభల్లో, చట్టసభలో ఉన్నారు. వీళ్ళని పెట్టుకొని వాళ్ళనేం చేయకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా మీరైతే మీరు చేస్తే కాపురం ఇంకో ఎదుటోళ్ళు లేకపోతే బడుగు బలహీన వర్గాల మీద నిలాప నిందలేస్తారు. ఎంతకాలం ఇది ఇంకానా ఇకపై చెల్లదు. సో, తీన్మార్ మల్లన్న ఏదైతే ఉన్నదో తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌ని వెంటనే విత్‌డ్రా చేసుకోవాలి. మీరు ఇట్లనే వ్యవహరిస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా ఏందో చూపించాల్సిన పరిస్థితి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో బీసీలు మాట్లాడకుండా అనుకుంటున్నారో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఖమ్మం, నల్గొండ, వరంగల్‌కి సంబంధించిందే కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టు ఉప ఎన్నికల్లో బీసీల మద్దతు జరుగుతోంది. బీసీ విద్యావంతులు ఆలోచిస్తా ఉన్నారు. మీరు దాన్నేమి ఆపలేరు. ఏడన్నా ఒక జిల్లాలోనో, ఒక టౌన్‌లోనో ఆపగలిగితే ఆపొచ్చులే గానీ, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యావంతుల వేదికలు పనిచేస్తా ఉన్నాయి. ఇంటలెక్చువల్ ఫోరమ్స్ పనిచేస్తున్నాయి. బీసీ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. ఆయా జాతులు, బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకు జరుగుతున్నట్టు అన్యాయం మీద ఎవరికి వాళ్ళు డాక్యుమెంట్స్ రాసుకున్నారు. ఇంతకాలం సమాజంలో ఆధిపత్య కులాలు ఎంత అభివృద్ధి చెందినయి, మేమెందుకు అభివృద్ధి చెందలేదు? వాళ్ళకే ఫలాలెందుకని, మాకెందుకు అందలేదు? వాళ్ళే అభివృద్ధి చెందారు, మేమెందుకు అభివృద్ధి చెందలేదు? అసలు మా జాతులు ఎవరో ఒక్కళ్ళు గాదు. జాతి మొత్తం ఈ రోజుకి ఒక కలెక్టర్ గాని, ఈ రోజుకి ఒక ఎస్పీ గాని, ఈ రోజుకి ఒక పోలీస్ కమిషనర్ గాని, ఈ రోజుకి ఒక డాక్టర్ గాని, ఈ రోజుకి ఒక లాయర్ గాని, ఈ రోజుకి ఒక టీచర్ గాని అనేటువంటి కులాలు ఎందుకున్నాయి? మీ పా మీ మీ దరిద్రగొట్టు పాలన గదా! మీ కాంగ్రెస్ దరిద్రగొట్టు పాలన గాదా? మీది బాధ్యత లేదా? నైతిక బాధ్యత? ఎవరిని అభివృద్ధి చేశారు మీరు ఈ దేశంలో? ఇప్పటికీ బీజేపీ పరిపాలిస్తున్నా కూడా 80,00,00,000 పైచిలుకు రేషన్ కార్డులు బియ్యాన్ని ఫ్రీ బియ్యం ఇస్తానని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు గదా! మరి అంటే బెంజ్ కార్లు, స్కోడా కార్లేసుకొని రేషన్ షాప్ దగ్గర పార్కింగ్ జేసి మీరిచ్చే ఉచిత 6 కేజీల బియ్యాన్ని సంచిలో పోసుకొని లేకపోతే రూపాయికిచ్చే 6 కేజీల బియ్యాన్ని ఒక్క మనిషికి 6 కేజీలు ఇస్తున్నారు కాబట్టి 6 కేజీలు అంటున్నారు. ఆ బియ్యాన్ని తీసుకొని సంచిలో పోసుకొని స్కోడా కార్‌లో లేకపోతే అంతకంటే బెంజ్ కార్‌లో యేసుకొని పోతున్నారేటి? దేశ ప్రజల్ని మీరంత అభివృద్ధి చేశారా? 60 ఏళ్ల పరిపాలనలో? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారు? మీరు చేసినా సరే, చేసుకుంటూ వెళ్ళేటప్పుడు 100% మనం చేసిన పనులు సక్సెస్ కావచ్చు. నేను చేసినా, మీరు చేసినా, అన్న చేసినా, తమ్ముడు చేసినా, అక్క చేసినా, మనం పనులు చేసుకుంటూ పోయేటప్పుడు సక్సెస్ కాము. ఓకే. అంటే మనం 100 పనులు చేసుకుంటూ పోయినప్పుడు 100 కరెక్ట్‌గా ఒక్కొక్కసారి కొన్ని పొరపచ్చాలు జరుగుతుంటాయి, పొరపాట్లు జరుగుతాయి. వాటిని ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక దశాబ్దం కాదు, 2 దశాబ్దాలు. ఈ 78 ఏళ్లలో మీరేమి మార్చుకున్నారు? మీ అధినేత రాహుల్ గాంధీ అన్నాడు గదా! 100కి 90% మంది మెయిన్ స్ట్రీమ్‌లో లేరు. కేవలం 10% మందికే ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందినాయి గాబట్టి, మేము మా వైఖరిని మార్చుకుంటున్నామని. మరి మీ రాష్ట్ర నాయకులు కూడా మార్చుకోవాలి గాబట్టి, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. తీన్మార్ మల్లన్నకి సంబంధించి తను బీసీ వాడిని వినిపించాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గూడా చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది. చాలామంది మేధావర్గం ఉన్నారు. దాన్ని పరిశీలించండి. తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే ఎత్తివేయాలి. ముఖ్యంగా అదేమి రెడ్ల పార్టీ అయితే మీరే నడుపుకోండి. మీ ఓట్లు మీరే యేసుకోండి. స్థానిక సంస్థల్లో మమ్మల్ని ఓట్లాడబాకండి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. 56% 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. చేయకుండా ఎవరైనా మాట్లాడితే మళ్ళీ ముందు జాగ్రత్త. అంటే 42% ఎవరైనా రిజర్వేషన్ అడుగుతారని ముందు జాగ్రత్త సస్పెండ్ చేస్తున్నారా మీ పార్టీలో వాళ్ళని? మీ పార్టీకి నష్టం చేసిన వాళ్ళని, కష్టం చేసిన వాళ్ళని చేసుకోండి. మీరు మాట్లాడలేరు అమ్మా బెట్టదా, ఎడక్క తినేదని. మీరు మాట్లాడటం చేత కదా మీ కాంగ్రెస్ నాయకులకి, మాట్లాడే తీన్మార్ మల్లన్న ఎలా సస్పెండ్ చేస్తారండి? అది బీసీల అనేక సంవత్సరాల గుండెల్లో బాధది. ఆ బాధను అతను తీన్మార్ మల్లన్న తన మాటల్లో వ్యక్తం చేశాడు. సో, దానికి సస్పెండ్ చేస్తారా? అవ్వా! నవ్విపోదురు గాదా నాకేటి సిగ్గు చందంగా. జీడిగింజ అందట. "ఏం జీడిగింజ ఏందే నీ సంగతి" అంటే, నేనే "సిగ్గు లేదా నీకంటే? జీడిగింజ సిగ్గు లేదా నీకంటే? నాకేంటి సిగ్గు నీకు నల్లగానే ఉన్నదంట." మీ కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహుల పార్టీ. మళ్ళీ బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక మీ ప్రజాప్రతినిధి మాట్లాడుతుంటే ఆనందించాల్సింది పోయి,
మీరు చేయలేనిది 20 ఏళ్ళు చేయలేనిది తను చేశాడు. ఆనందించాల్సింది పోయి సస్పెన్షన్స్ ఏందయ్యా? అంటే 42% కామారెడ్డి డిక్లరేషన్ మీ అధినాయకుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి 42% స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్తుకు సంబంధించినటువంటి ఎంపీపీలకు సంబంధించినటువంటి మండల పరిషత్తులకు సంబంధించినటువంటి పదవులు 42% అమలు చేయకుండా ఎవరైనా మాట్లాడితే ఇదే వైఖరి రిప్లై ఇద్దని చెప్పడానికా? మాస్ వార్నింగ్‌లు, క్లాస్ వార్నింగ్‌లు, సస్పెన్షన్ ఆర్డర్‌లు అంటే ఎవరు మాట్లాడకూడదేంటి? మీరు గ్రూప్‌లో అయితే అనుకుంటే ప్రాబ్లమ్ లేదు గానీ, సైద్ధాంతికంగా ఈ దేశ ప్రజలు 50% పైగా ఈ దేశ మూల నివాసులు బీసీలు వాళ్ళకి సంబంధించిన అంశం మాట్లాడితే మీరు సస్పెన్షన్‌లు చేస్తారు. ఎంతకాలం చేస్తారు? ఉంటదా మీ పార్టీ? కులాలతో పెట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మీరొచ్చిందే మీ మా బీసీలు ఓట్లేస్తే. నేను చూశాను. తెలంగాణ ఎన్నికలు 2023, 2024 మొత్తం గమనిస్తూనే వస్తా ఉన్నాం. మేము మా వేదికలు. మా వోళ్ళు దయా దాక్షిణ్యాల మీద మేము బీసీలు పెట్టిన భిక్ష మీకు తెలంగాణ కాంగ్రెస్‌కి. మీరు లెక్కలేసుకోండి. మీరు ఇంటెలిజెన్స్ సర్వేలు చేసుకోండి. ఇంకా అనేక ప్రైవేట్ కంపెనీలకు సర్వేలు చేయించుకోండి. మీ నాయకులతో రిపోర్టులు తెప్పించుకోండి. 33 జిల్లాల అధ్యక్షులతో రిపోర్టులు తెప్పించుకోండి. మా ఓటు బ్యాంకే ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా మీరు గెలిచిన చాట అనేక నివేదికలు మాకు కూడా ఉన్నాయి. మీరు ఇదే పద్ధతి కొనసాగితే మీకు ఆల్టర్‌నేట్‌గా బీఆర్ఎస్, బీజేపీ మిమ్మల్ని ఓడిస్తుందో లేదో గానీ మేము మాత్రం మేము ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పాల్సి ఉంటది మీకు. సో, ఎన్నికలు 4 ఏళ్ళు ఉన్నాయనుకోబాకండి. స్థానిక సంస్థలుంటాయి. తర్వాత ఉంటాయి. పొద్దాల కత్తితో పొడిసి ఏదో జరిగిపోయిందంటే కాదు. కత్తిపోట్లు బీసీలకి పొడవటం మీకు అలవాటయింది. ఆ కత్తిపోట్లు ఆగాల. ఎన్నిసార్లు మా జాతులు కడుపు కొడతారు. ఎన్నిసార్లు మా జాతుల్ని పేదరికంలో మగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. మాకొచ్చే రిజర్వేషన్‌లు ఎంతకాలం అడ్డుకుంటారు. సో, వీటన్నిటికి ప్రాయశ్చిత్తంగా మీరిప్పుడు చేసిన తీర్మానం ఉన్న సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలి. మీరు ఈ ఈ ఈ 78 ఏళ్ల స్వతంత్రంలో ఈ తెలంగాణ సమాజానికే కాదు దేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు మీరేం చేశారో, మీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ సమాధానం చెప్పి తీరాలి. రాహుల్ గాంధీ స్పష్టంగానే చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీలకు మీరేం చేశారో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన తరుణం అయితే ఆసన్నమైంది. ఆ వైపుగా బీసీ సమాజం గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వాళ్ళు 15 రోజులే పనిచేశారు. 15 రోజులు పనిచేస్తేనే మంచి కౌంటింగ్ మంచి రేషియో వస్తుందంటున్నారు. అదే ప్రిపరేషన్ అయ్యి చేస్తే ఒక 6 నెలల సంవత్సరం ముందు మొదలుపెడితే మా వాళ్ళకి కూడా పోల్ మేనేజ్మెంట్ వచ్చేసింది. ఖచ్చితంగా చేస్తారు. స్టార్ట్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను. లెక్కలు చూసేసరికి మొదట్లో అభ్యర్థికి సంబంధించి తర్జన పడ్డాము. చూసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళతోని మాట్లాడుతుంటే పెద్దాళ్ళతోని. సో, నాకు కూడా కొన్ని అంశాలను ఎట్లా పోటీ చేయాలి అన్నప్పుడు వ్యక్తిగతంగా మిత్రులతో డిస్కస్ చేశాం. కానీ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మా ఐడియాలజీని కూడా, మా భావనలు కూడా వాళ్ళకి చెప్పాము ఎన్నికలకు ముందు, అభ్యర్థులకు ముందు. సో, వీటన్నిటిని మెర్జ్ చేసి బీసీ అభ్యర్థులు నిలబెట్టారు. ఆ క్రమంలో తీర్మానం మల్లన్న మాట్లాడారు. మీరేదో తీర్మానం మల్లన్న గతంలో సస్పెండ్ అయ్యాడు అది ఇది. మీరు మీ 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 చరిత్రలు కూడా ఉన్నాయి. మీరు ప్రజా జీవితాలు ఉన్నారు కదా! మీ కూడా తవ్వితే చాలా ఉంటాయి. సో, అందుకోసం ఇది కేవలం తీర్మానం మల్లన్న ఒక వ్యక్తిగా సస్పెండ్ చేసుంటే పట్టించుకోకుండా ఉండేవాళ్ళమేమో. కానీ జాతుల గురించి మాట్లాడేటప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి దీనికి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీకు మాట్లాడడం చేత కాదు, మాట్లాడేటోళ్ళని నోరు మూస్తారా? ఎంతకాలం ఇది ఏమన్నా రాచరిక పరిపాలన? రాజుల పరిపాలన? ఇది ప్రజాస్వామ్యం. అబ్రహం లింకన్ అంటాడు కదా! ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ అంటారు కదా! సో, అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, తీర్మానం మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్‌ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా బీసీలకు సంబంధించిన నెక్స్ట్ ఎలక్షన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ సమక్షంలో జరిగినటువంటి కామారెడ్డి డిక్లరేషన్‌ని అమలు చేయాలి. అంతేకాకుండా మీ పార్టీలే కాదు అన్ని పార్టీలు అట్లనే చచ్చినాయి. ఇటు ఎమ్మెల్సీ పదవులు, అటు బీసీలకు ఎట్లా రిజర్వేషన్ లేదు కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీలది ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభకు సంబంధించి వచ్చినప్పుడు రాష్ట్రంలో అయితే 10 కులాలు, దేశంలో అయితే 40 కులాలు, 40 కులాలు. దేశంలో 5-6 వేల కులాలు పైగా ఉన్నాయి కదా! 5-7 వేల కులాలు ఉన్నాయి. పంచుకోవడం ఇవ్వడానికి ఇదేమన్నా కరోనా ఇది అడవియా? అటవిక రాజ్యమా? ప్రజాస్వామ్యం కదా! ఎవడు బలవంతుడైతే వాడికి టికెట్లు ఇస్తారా? అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండదా? మీ పార్టీలేనా? రాజకీయ పార్టీలేనా? కొన్ని కులాలకు ఎందుకు పెట్టలేస్తా ఉన్నారు? మీరు రాజకీయ పార్టీలు అయితే అందరిని కలుపుకొని పోవాలి కదా! మరి ఎంతమంది ఉన్నోళ్ళకి కూడా అంతే పెడతారా? మేమన్నా వరద బాధితులమా? సునామీ బాధితులమా? భూకంప బాధితులమా? ఈ దేశ మూలవాసులం. ఈ దేశ సంపద సృష్టికర్తలం. నరేంద్ర మోడీ గారు అన్నాడు కదా! 100కి 60% జీఎస్టీలు కడుతూ ప్రపంచంలో టాప్ వరల్డ్ ఎకానమీలో 5వ స్థానంలో ఉన్నామని.
అంటే ఈ దేశ సంపద సృష్టిలో మేము ఐదో స్థానానికి తీసుకొచ్చాము. బీసీ బిడ్డలం మేము. 50% ఉన్నాం మేము. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 50% ప్లస్ అంటే 50% పైగా ఉన్న మేము ఈ సంపద సృష్టిలో భాగస్వాములుగా ఉన్నాం. సో, అయితే మీరు మాకు సంపద పంపిణీ చేయట్లేదు. ఇది ఎల్లకాలం ఉండదు. ఒకవేళ ఆ పరిస్థితొస్తే దానికి పర్యవసానాలకు మీరే బాధ్యత తప్ప మరొకళ్ళు కాదు. అది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడొచ్చు. కానీ ఇతర 29 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలకు గూడా బీసీలని బీసీల కడుపు కొట్టాలని, బీసీ రిజర్వేషన్‌లు రాకుండా చూడాలని, బీసీల నోటికాడ కూడు గుంజుకుందామని చూసేటువంటి వర్గాలకి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటది. చరిత్ర ఒకటుంటది. దానికి భవిష్యత్తులోనైనా ఆ రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటది. సమాధానం చెప్పని పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి. సో, శిథిలాల్లో కలిసిపోతాయి. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లు మిమ్మల్ని జేసీబీలు, క్లీనర్లు పెట్టి తవ్వినా కూడా దొరకకుండా పోతారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా బీసీ సమాజానికి గతంలో జరిగినటువంటి పెళ్ళిళ్ళకి కాకుండా ఇప్పుడు కూడా అదే పద్ధతి, అదే వైఖరి అంటే చెల్లదు. వాంఛనీయ కాల్ముక్త అనే వ్యవహారాలు చెల్లవు. ఆ! మీరు తెలంగాణలో అక్కడ నిజాం పరిపాలిస్తుంటే గ్రామీణ భూస్వాముల ఆధిపత్య కులాల పేరుతోని మాకు తెలుసు. ఆ సాయుధ పోరాటంలో నా కుటుంబాలున్నాయి. మీరు ఎవరెవరిని అణచివేశారు, ఎవరెవరి పక్షాన పోరాడారో చరిత్ర ఒకటి చూస్తే తెలంగాణ మలిదశ గాని, తొలిదశ గాని, తొలిదశ, మలిదశగా దానికంటే ముందు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గాని, మీ పాత్రలేందో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మీరే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల్ని అణిచివేసింది మీరే. బ్రిటిష్ వాడి ఏజెంట్‌గా ఉన్నటువంటి నైజాంకి ఒత్తాసు పలుకుతూ. మళ్ళీ స్వాతంత్రం వచ్చాక మళ్ళీ ఖద్దరు టోపీలు పెట్టొచ్చి మళ్ళీ ఇక్కడ రాజ్యాధికారం చేపడతా ఉన్నారు. ఇన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా బీసీ సమాజం. బాధితులు బీసీలు కాబట్టి ఇది ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. సో, మాకైతే పెద్ద ఇదేం లేదు. ఓసీలో మీ పార్టీ ఓసీలో ఉంటున్న మీ ఇలాంటి కొద్దిమందితో తప్పితే మిగతా పేద రెడ్లు, పేద ఓసీల మీద మాకు ప్రేమ ఆప్యాయతలున్నాయి. మా ఇంటి కుటుంబ సభ్యుల్లాగా, కడుపులో పుట్టిన బిడ్డలాగా మేము చూసుకుంటాం. మీకెట్లాగో చేతగాలేదు కదా! ఓసీలో పేదలున్నారంటంటే మీ దిక్కుమాలిన పరిపాలన. మీ దిక్కుమాలిన దరిద్రగొట్టు పరిపాలన వల్లనే ఓసీలో పేదలున్నారు. ఆ! నాటకాలు చేస్తా ఉన్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఈ దిక్కుమాలిన దరిద్రగొట్టు పరిపాలన వల్ల. దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ మీదున్నది. ఓసీలోని అన్ని కులాలకు సంబంధించి అంటున్నాను. పరిపాలకులకు సంబంధించి. వాళ్ళే ఎక్కువున్నారు గదా! సో, అందుకోసం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్‌ని వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా ఈ దేశ, ఈ రాష్ట్ర అభివృద్ధికి బీసీ వాదం తీసుకురావాలి. ఇది సమగ్ర అభివృద్ధే చాలా ప్రధానమైనది. మేమెంతో మాకంత వాటా. మేము 56% ఉన్నాం. మా వాటా మాకేండి మీ లెక్కల ప్రకారం. మీరెంతున్నారో మీరంత తీసుకోండి. ఓసీలు ఎంతున్నారో ఓసీలు తీసుకోండి. బీసీలు ఎంతున్నారో మేము అంత తీసుకుంటాం. ఎస్సీ, ఎస్టీలకి, తమ్ముళ్ళకి వాళ్ళ వాటా వాళ్ళకెళ్తుంది కాబట్టి గౌరవిస్తా ఉన్నాం. మైనారిటీలకు సంబంధించి అటు ఓసీల్లో గాని, ఇటు బీసీలో గాని ఉన్నారు. ఇప్పటికే నేను చెప్పినట్టుగా. సో, వాళ్ళ వాటా వాళ్ళకెళ్తుంది.